ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇట్లా ఉండబోతా ఉంది, హైదరాబాద్ ఇట్లా ఉండబోతుంది, ఇక్కడ ఇలా రాబోతా ఉన్నాయి, దీని ఆదాయం ఎంతని ఇచ్చాడు ఆయన. మనం కాలజ్ఞానంలో బ్రహ్మంగారిని చూసాం. చరిత్రలో ప్రపంచంలో విజన్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఒకే ఒక్క నాయకుడు. ప్రపంచంలో అనేక మంది మేధావులు ఉండొచ్చు. విజన్ డాక్యుమెంట్ ఆఫ్టర్ 25 years తర్వాత ఇలా ఉంటది అని ఇచ్చినటువంటి నాయకుడు ఎవరు లేరు. ఆయన ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఆ రోజు ఊహించి పెట్టాడో సేమ్ అదే విధంగా ఈరోజు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఆయన తీసుకొచ్చినటువంటి సైబరాబాద్ సిటీ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, అన్ని కూడా ఇవాళ హైదరాబాద్ ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా వచ్చిందంటే మన అమరావతి కూడా అలా అయ్యుండేది. ఆయన ఉన్నాడు. ఈ దుర్మార్గులు వచ్చి నాశనం చేశారు. కాబట్టి ఇప్పుడుకైనా మనమే బాధ్యత తీసుకోవాలండి. ఎవరు చేస్తారు? మనకి పక్కింటి రోడ్డు వచ్చి పక్క రోడ్డు వచ్చి మళ్ళీ బాగు చేస్తాడా? మనం అపార్ట్మెంట్ శుభ్రంగా ఉండాలంటే మన అపార్ట్మెంట్ కమిటీ తీసుకోవాలి. మన ఇల్లు బాగుండాలంటే ఇంట్లో ఉన్నటువంటి యజమాని తీసుకోవాలి. మన సందు బాగుండాలంటే మనందరూ బాధ్యత తీసుకోవాలి. మన నగరం బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా మనమే బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యతే ఓటు అనేది. కాబట్టి దయచేసి అందరూ కూడా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని పునరావృతం కానియకుండా ఓటు అనే ఆయుధాన్ని ఎవరు ఏ పార్టీగా తీసుకుని అది వేరే విషయం. నిజంగా మనకి మంచి కావాలనుకున్న వాళ్ళు మనకేస్తారు. ఏదైనా ఒకళ్ళు ఇద్దరు ఉన్నా వాళ్ళు చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఓటు అనేది మాత్రం ఖచ్చితంగా మనం పోల్ చేయాలి. దాన్ని ఒక ఉద్యమంగా తీసుకోవాలి. ఆ ఓటు కూడా మనకి వేసే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఈ 3 పాయింట్లని మనం కనుక ఈ 30 రోజులు ఆచరిస్తే ఈ నియోజకవర్గంలో ఇందాక కిరణ్ గారు అన్నట్టు మెజార్టీలు అనేది దాదాపు 50,000 దాటి మెజార్టీతో మనం గెలుస్తాం. ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ గుర్తుపెట్టుకుంటాం. కానీ ఎవరు ఏమి చేయకుండా అందరూ గెలుచుకోవాలని, అందరూ రాష్ట్రం బాగుండాలని, అందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, బోండామ్మ గారు ఎమ్మెల్యే, కేసినేని ఎంపీ అయిపోవాలని కోరుకొని మన ఇంట్లోని మనం కదలకపోతే మళ్ళా అప్పుడులాగే పరిస్థితులు. 2 విషయాలు చెప్పాను. చేస్తే ఏం జరుగుతుందో చెప్పా, చేయకపోతే ఏం జరుగుతుందో కూడా నిర్ణయం ఇక అన్ని రకాలుగా చదువుకున్నటువంటి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరించమని కోరుకుంటూ కార్యక్రమాల్లో ఇప్పటికీ ఓట్ల వెరిఫికేషన్ నేను చాలా సార్లు ఉదయభాస్కర్ని దీన్ని మొత్తం ఫాలో అప్ చేసి కమిషనర్ తో మాట్లాడి అపార్ట్మెంట్ పంపించాం. ఇంకా ఎవరన్నా ఉంటే మా లలిత కూడా చెప్పండి, దుర్గారావు చెప్పండి, ఉదయభాస్కర్ చెప్పండి, నాకు ఫోన్ చేయండి. ఎవరికైనా అపార్ట్మెంట్ లో ఓట్లు ఏమైనా రాకపోతే, కొత్త ఓట్లు ఏమైనా ఉంటే అది కూడా అప్ టు ఏప్రిల్ వరకు మనం జాయిన్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఎవరన్నా లేటెస్ట్ గా 18 years క్రాస్ అయితే, మొన్నటి దాకా 18 years రాలా వాళ్ళకి, ఇప్పుడే 18 years వచ్చింది. మార్చిలో 18 years వస్తే ఎలిజిబిలిటీ వస్తుంది. ఆన్లైన్ లోనే మీ ఇంట్లో మీ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరే ఉండి ఓటు పెట్టుకోవచ్చు. మీరు ఫోన్ చేస్తే BLOని మేము పంపిస్తాం. మీ ఓటు ఉందో లేదో కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. లేదని చెప్తే మేమే వచ్చి చెక్ చేస్తాం. కాబట్టి ఎవరు అలసత్వం తీసుకోకుండా ఈ కార్యక్రమాలను చేస్తే మనం అనుకున్న ఆలోచనలు, మనం అనుకున్న కళలు నెరవేరుతాయి. మనం ఏదైనా చేయకుండా మనం అన్ని కూడా అవ్వాలని కోరుకుంటే ఇది సాధ్యం కాదు. దయచేసి అర్థం చేసుకోమని కోరుకుంటూ రేపు ఓటింగ్ శాతం పెంచడానికి ఏ బ్లాక్ కా బ్లాక్, ఏ అపార్ట్మెంట్ కా